ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 6, 7 వచనాలు ఈ రోజున మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకొనబడిన వాక్యము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సత్యవంతుడా, సజీవుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈ ఉదయమున నీ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపుచున్నారు. దేవా, ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ప్రతి ఉదయమున నీ శ్రేష్టమైన జీవపు మాటలను ధ్యానం చేసే భాగ్యం మాకు అనుగ్రహించారు. దేవా, ఈ మాటలు వింటూ వారి జీవితాలను కట్టుకుంటున్న వారి జీవితాల్లో ఉన్నటువంటి నైనా ఆ అవలక్షణాలను తీసివేసుకొని నీకు ఇష్టలైన బిడ్డలుగా మారుటకు నైనా ఎంతగానో తోడ్పడుతుందని ఈ వాక్యమును మా కొరకు దీవించి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ప్రేమ శాశ్వత కాలము మరి మనతో ఉంటూ ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుని ప్రేమ మనలను నడిపిస్తూ ఉందని, మనము జీవము కలిగిన దేవునిని ఆరాధించువారమని, మనము జీవము కలిగిన దేవునిని మరి స్తుతించువారమని, ఆయనకు మహిమ తెచ్చేవారమని గుర్తించినటువంటి వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యములను జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. ప్రేమ మరి మన జీవితంలో జరిగిస్తున్నటువంటి ఆ క్రీస్తు ప్రేమ జరిగిస్తున్నటువంటి ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములను మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. కానీ మన జీవితంలో ఆ శ్రేష్టమైన దివ్యమైన ప్రేమకు బద్దులము కాకుండా ఈ రోజున మనకిష్టమైన రీతిగా బ్రతుకుతూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుడు మనకిచ్చిన లేఖన భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రేమ కలిగినటువంటి వారు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు ఆనందిస్తారు. ప్రియ దేవుని పిల్లలారా, దుర్నీతి విషయమై సంతోషపడక, దుర్నీతి అంటే మంచి నీతి లేనటువంటి వారు, మంచి నీతిని కలిగి ఉండనటువంటి వారు, వారిలో నీతి ఏమాత్రమునో మరి సహజీవనము చేయదు. కాబట్టి దుర్నీతి పరులైనటువంటి వారు, దుర్నీతి అనేటువంటిది మరి అనేకమైన చెడ్డ లక్షణాలను కలిగి ఉంటుంది. అది మూఢత్వాన్ని బయటికి తీస్తుంది, తనలో ఉన్న క్రూరత్వాన్ని బయటికి తీస్తుంది, మరి అనేకమైనటువంటి చెడ్డ కార్యాలను మరి బయటికి తీసుకురావడానికి అది ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దుర్నీతి పరులుగా నీవు జీవిస్తున్నావేమో, దుర్నీతిగా నీ జీవితాన్ని మరి నడిపించుకుంటున్నావేమో, ఒకసారి నిన్ను పరీక్షించుకోమని దేవుని ప్రేమ కలిగినటువంటి వారిలో ఈ దుర్నీతి అనేటువంటిది మరి దాని యొక్క విషయమై మరి సంతోషపడక సత్యాన్ని మాత్రమే గ్రహిస్తుంది ఈ ప్రేమ అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషిస్తుంది, సత్యమనే స్వీకరిస్తుంది. కానీ దుర్నీతిని ఎంత మాత్రమును అది మరి అది ఎంకరేజ్ చేయదనమాట. ప్రియ దేవుని పిల్లలారా, ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడదు. ఈ శ్రేష్టమైనటువంటి ఈ మాటలను గురించి బైబిల్ లేఖనములో దేవుడు ఏమని వ్రాయించాడో మనం ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఈ ప్రేమ లేనటువంటి వారు మరి దుర్నీతి పరులుగా దుష్కార్యాలు చేయటానికి తమ జీవితాన్ని, తమ శరీరాలను, దేహాలను అప్పగించుకుంటారు. కాబట్టి యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనంలో మరి దేవుని లేఖనం సెలవిస్తా ఉంది, దుష్కార్యము చేయుటకు ప్రతివాడును వెలుగును ద్వేషిస్తాడు. దుష్కార్యము చేయటానికి ప్రతివాడు కూడా వెలుగును ద్వేషిస్తాడు. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా నిమిత్తము వాడు అట్లాంటి వాడు ఏం చేస్తాడంట, వెలుగునొద్దకు రాడు. ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభువుల వారు అంటున్నాడు, దుష్కార్యములు చేయువాడు మరి వెలుగునొద్దకు రాడు, వెలుగును ద్వేషిస్తాడు. ఎందుకు రాడో తెలుసా? తన దుష్కార్యములు వెలుగులో కనపడతాయి అని చెప్పి అవి కనబడకుండా వెలుగునొద్దకు రాకుండా తప్పించుకుంటాడు. కాబట్టి ఎవరైతే దుర్నీతి పరులుగా ఉన్నాడో,
వాడిలో దుష్కార్యములు కనపడతాయి. ఆ చెడ్డ కార్యములు, మరి శరీర కార్యములు, మరి బలహీనమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారై వారు తమ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటారు. వారు వెలుగునొద్దకు వస్తే దేవుడు వెలుగును దయచేసి వారిని పరిశుద్ధులుగా మార్చాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగనే రోమా పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. పరలోకము నుండి ఇట్లాంటి దుర్నీతి పరుల మీద, మరి దుర్నీతిని ప్రేమించి మరి మంచి కార్యములను అడ్డగించేటువంటి మరి చెడ్డ మనస్సాక్షి కలిగినటువంటి వారు భక్తిహీనత మీదను, మరి అలాంటి వారికి భక్తిహీనత ఉంటుంది. దుర్నీతి పరులకు మరి భక్తిహీనత ఉంటుంది. సత్యమును వారు అంగీకరించరు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, అట్లాంటి వారి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడతా ఉంది. దేవుని కోపము పరలోకము నుండి దిగి వస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, దుర్నీతిని విషయమై మనం సంతోషపడక సత్యమునందు మనము సంతోషించాలి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. అలాగనని 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనబరచు బలమును అనుసరించి ఉండును. దేవుని పిల్లలారా, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనబరచు బలమును అనుసరించి ఉంటున్నారు. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను. ఈ దుర్నీతి ఎవరి వలన పుడతానుంది? అపవాది అయినటువంటి సాతాను వలన. ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును ఆధారం చేసుకుని వారు బలహీనులైపోతా ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించాలి. దుర్నీతిని పోగొట్టుకొని నీతిపరులుగా మారటానికి దేవుడు చక్కని అవకాశాలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రేమ కలిగినటువంటి వారిలో దుర్నీతి విషయమై సంతోషపడదు, సత్యమునందు మాత్రమే సంతోషిస్తుంది దేవుని ప్రేమ అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మరి 7వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రేమ అన్నిటికీ తాళ్ళుకొనును. ప్రేమ అన్నిటికీ తాళ్ళుకొనును అనగా అర్థం ఏమిటండి? ప్రేమ అన్నిటినీ భరిస్తుంది, మరి ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. అలాగనని ఇంకొక అర్థంలో మనం చెప్పాలంటే, ప్రేమ సంరక్షిస్తుంది, ప్రేమ నమ్ముతుంది. ప్రియ దేవుని పిల్లలారా, ప్రేమ అన్నిటికీ తాళ్ళుకొనును, అన్నిటినీ భరిస్తుంది. ప్రియ దేవుని పిల్లలారా, ప్రేమ మరి కష్టం వచ్చిందని మరి వేదన చెందదు. ప్రేమ కలిగి ఉన్నటువంటి వారిలో మరి కష్టం వచ్చిందని, శోధన వచ్చిందని, మరి వేదనలు చుట్టుముట్టాయని ఎంత మాత్రమును భయపడదు. అది భరిస్తుంది, సహిస్తుంది, సంరక్షిస్తుంది, మనకు నమ్మకాన్ని కలిగజేస్తుంది. ప్రియ దేవుని పిల్లలారా, అలాగనే ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది. ప్రేమ అన్నిటినీ నమ్మును అని అంటే అర్థం ఏమిటి? అర్థం ఏంటంటే, మనుషులు చెప్పే ప్రతి అబద్ధమును, కట్టుకథలను, దుర్బోధకుల ఉపదేశమును ప్రేమ నమ్ముతుందని కాదు. ఈ లోకంలో ఉన్న ప్రతిదానిని నమ్ముతుంది ప్రేమ అని దీని అర్థం కాదండి. దీని అర్థం ఏమిటంటే, ప్రేమ ఇట్లాంటి మనుషులు చెప్పే ప్రతి అబద్ధమును, మరి కట్టుకథలను, దుర్బోధలను కూడా ఈ ప్రేమ ఏం చేస్తుందంటే వాటిని మరి బేరీజు వేస్తుంది. ప్రతి దానిని నమ్మకుండా దేనిని నమ్మాలో దేనిని నమ్మకూడదో మనకు ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, ప్రేమ సత్యమును మాత్రమే నమ్ముతుంది, అమాయకమైనది ఏమీ కాదు. ప్రేమ మరి గుడ్డిది కాదు. ప్రియ దేవుని పిల్లలారా, అమాయకమైనదా ప్రేమ? దేవుని ప్రేమ అమాయకమైనదండి? కాదు కదా. గుడ్డిదా? పోనీ దేనిని పడితే దాన్ని నమ్మటానికి. మరి ఆ రీతిగా ప్రేమ నడుచుకున్నదు అని. ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది, కానీ అన్నిటినీ మరి అది సహించదు, అన్నిటినీ భరించదు, అన్నిటినీ సంరక్షించదు, అన్నిటి మీద నమ్మకాన్ని కలిగించదు. మరి దేనిని మీద నమ్మకం కలిగిస్తుందని అంటే, క్రీస్తు ప్రేమ మరి సత్యమును మాత్రమే అంగీకరిస్తుంది.
అలాగనే అన్నిటినీ నిరీక్షించును. అనగా ప్రేమ అన్నిటినీ నిరీక్షించును. ప్రేమ నిరుత్సాహపడదు, వైఫల్యం చెందదు. ప్రేమలో నిరుత్సాహం అనేది ఉండదు. ప్రేమ వైఫల్యం చెందదు. ఆశాభావంతో అది దీర్ఘకాలము ఎదురు చూస్తూ ఉంటుంది. నిరీక్షణ అంటే ఇదే. దేవుని పిల్లలారా, దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే మరి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన ఆ సత్యవంతుడైన సర్వోన్నతుడైన దేవుని మీద మరి ఆధారపడ్డాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నమ్మాడు. అది ఆయనకు నీతిగా ఎంచబడింది. దేవుడు ఆయనను బహుగా మరి ఆశీర్వదించాడు. ప్రియ దేవుని పిల్లలారా, రోమా 4:18 నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడిందని భక్తుడు మరి అబ్రహాము గారి గురించి రాయించాడు. ప్రియ దేవుని పిల్లలారా, అన్నిటినీ నిరీక్షించును. ప్రేమ అన్నిటినీ నిరీక్షించును. ప్రేమ అన్నిటినీ నిరీక్షణతో చూస్తుంది, ఓపిక కలిగి భరిస్తుంది, మరి ఆశాభావంతో ఎదురు చూస్తూ ఉంటుంది దేవుని ఆశీర్వాదం కొరకు. అలాగనని ప్రేమ అన్నిటినీ ఓర్చును. అపవాది చేసేటువంటి శత్రు దాడుల నుండి ప్రేమ అన్నిటినీ ఓర్చును అని అంటే అర్థం ఏమిటంటే, మరి ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులను ఈ రోజున అపవాది అయినటువంటి సాతాను అనేకమైనటువంటి మరి దాడులు చేస్తూ ఉంది. శ్రమ అనేటువంటి మరి శ్రమల ద్వారా, వేదనల చేత, మరి అనారోగ్యముల చేత అపవాది అయినటువంటి సాతాను మరి దాడి చేస్తూ ఉంటే వాటన్నిటిని కూడా ఈ ప్రేమ, క్రీస్తు ప్రేమ మరి ఓర్చుకుంటా ఉంది. క్రీస్తు ప్రేమ కలిగిన వారి జీవితంలో అపవాది వేసేటువంటి శత్రు బాణాలను ఎదుర్కోవటానికి కావలసినటువంటి ఓర్పును ఈ ప్రేమ కలిగిస్తుంది. ఓర్పు లేని వారే ఈ రోజున అపవాది వేసేటువంటి ఆ చెడ్డ బాణములను గురై ఈ రోజున సన్నిధిలో నిలవలేక, దేవుని సన్నిధిని మరి నిలవలేక ఈ రోజున తప్పిపోతున్నవారు, చెడిపోతున్నవారు, నాశనమైపోతున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి ప్రేమ అన్నిటినీ ఓర్చును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11 మరి దేవుని లేఖనం సెలవిస్తా ఉంది, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునండి. కాబట్టి ఈ లోకములో అపవాది మన మీద అనేకమైనటువంటి దాడి చేయొచ్చు, అనేక రకాలుగా మనమై దాడి చేయొచ్చు. కానీ నీవేం చేయాలట? ఆ అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుడగునట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అదే అధ్యాయం 12 ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ మరి ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న మరి దురాత్మల సమూహముతోనూ మనము పోరాడుచున్నాము. ప్రియ దేవుని పిల్లలారా, మనము ఈ లోక సంబంధులైనటువంటి నాదులతోనూ మరి ఆకాశ మండలమందున్నటువంటి దురాత్మల సమూహములతోనూ మనం పోరాడాలి. వాటి మీద జయం కలగటానికి దేవుడు మనకు అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నాడు. వాటిని ఎదిరించడానికి శక్తిని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ప్రేమ అన్నిటికీ తాళుకొనును, ప్రేమ అన్నిటినీ నమ్మును, ప్రేమ అన్నిటినీ నిరీక్షించును, ప్రేమ అన్నిటినీ భరించును. ప్రియ దేవుని పిల్లలారా, ఈ ప్రేమ కలిగినటువంటి నీ జీవితంలో మరి అనేక అడ్డంకులు, అనేక మరి ఉపద్రవాలు ఒకవేళ కలుగుతూ ఉన్నాయేమో. ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, సత్యమును మాత్రమే స్వీకరిస్తుంది. ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది, ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది, ప్రేమ మరి అన్నిటినీ నిరీక్షిస్తుంది, మరి అన్నిటినీ ఓర్చుకుంటుంది. కాబట్టి ఇట్లాంటి ఓర్పు కలిగిన నీ జీవితంలో దేవుని ప్రేమ ఉందా? ప్రేమ లేనివాడవై ఈ లోకములో మరి నిరుత్తరుడవై పోతున్నావేమో. ఈ ప్రేమ కలిగి మరి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని అపవాది తంత్రములను ఎదిరించేవానిగా నీవు మారాలని, నీ కుటుంబము మారాలని, నీ జీవితము, నీ ఇరుగు పొరుగు వారు మారాలని, మరి నీ కొరకు మరి వారి కొరకు ప్రార్థించేటువంటి మనస్సు నీకుందా? అలాగున ఈరోజు ప్రేమ కలిగిన వాడవై, దుర్నీతిని పోగొట్టుకొని మరి అన్నిటిని ఓర్చుకున్న వాడవై, ఆశాభావంతో ఎదురు చూసిన నిరీక్షణ కలిగిన వాడవై ప్రభునందు నిలిచి ఉండాలని
నీ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా గొప్ప దేవ, సజీవుడా, పరిశుద్ధుడా, నిజమైన దేవా నీకు స్తోత్రాలు నాయనా. ఉన్నవాడా, అనువాడా అను పేరు కలిగిన దేవా నీకు స్తోత్రాలు నాయనా. ఈ రోజున మేము ప్రేమ కలిగిన వారమై, దుర్నీతి విషయమై నాయన మేము సంతోషపడక సత్యమునందు ఆనందించు వారిగా ఉండినట్లు సహాయం దయచేయండి. ఈ రోజు వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు నాయన. ప్రేమ అన్నిటినీ మరి తాళుకొనును, ప్రేమ అన్నిటినీ నమ్మును, ప్రేమ అన్నిటినీ నిరీక్షించును, ప్రేమ అన్నిటినీ ఓర్చును అని నీ వాక్యములో సెలవిచ్చినట్లుగా ఈ రోజున అపవాది వేసేటువంటి అయినా ఆ యొక్క తంత్రములను ఎదిరించడానికి కావలసినటువంటి ఆ సర్వాంగ కవచమును నీ సన్నిధిలో నుండి, నీ పాదాల చెంత నుండి పొందుకునే కృపను అనుగ్రహించమని, సాతానుని ఎదిరించేటువంటి ఆ బలమైన ప్రేమను కలిగిన వారమై ఈ రోజున మేము జీవించడానికి కృప చూపమని, ఈ రోజున సాతాను బాణములకు లోనై, సాతానికి బందీలై నైనా నీ సత్యములోనికి రాకుండా అడ్డదారిలో ఉన్నటువంటి, మరి చెడ్డదారిలో ఉన్నటువంటి వారందరి ఆత్మలను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. అందరి ఆత్మలను రక్షించమని, ఈ కడవరి దినాలలో సత్యమును తెలుసుకొని సత్యవంతుడివైన దేవుడవు నీవేనని, నైనా మాట్లాడే దేవుడవు నీవేనని, సజీవుడివైన దేవుడవు నీవేనని అందరూ అంతటా గుర్తించి నీ నామమందు విశ్వాసం ఉంచి నిన్ను ఆరాధించేటువంటి నైనా ఆ మంచి రోజులు మేము చూసినట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్.